అందరికీ నమస్కారం. ఆంధ్ర నాయక శతకాన్ని తర్వాతి పద్యాలు చూద్దాము. ఒక్క వ్రేటున గూలునో వాలి బలశాలి చెట్లు మాటొగ్గి వేసితివి గాని మొనసి నీల్గునే పంక్తి ముఖుడు తన్నాభికామృత కుంభ పగలగొట్టితివి గాని కుంభకర్ణుడు రణక్షోణిలో తీరని నిద్రనెదిర్చెగాని చిక్కునే ఇంద్రజిత్తుక్కున సోదరుండశన నిద్రలు మాని అడచెగాని ఇండరాయంబులెరుగుదు అందువలన మడిసి రసురులు నీచేత మడియువారే చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఓ శ్రీరామ, యుద్ధంలో నీ చేత వాలి సంహరించబడ్డాడు. యుద్ధం అంటే వాలి తన తమ్ముడితో యుద్ధం చేస్తున్నప్పుడు. అంతేగాని మామూలుగా అతడు నీ ఎదురుగా ఉంటే నువ్వు అతన్ని సంహరించలేకపోయేవాడివి. తమ్ముడు సుగ్రీవుడితో యుద్ధం చేస్తూ ఉంటే ఒక చెట్టు మాటును దాగి అతన్ని నువ్వు సంహరించావు. ఎందుకు ఈ విధంగా చేశాడు రాముడు అంటే, వాలికి ఒక వరం ఉంది. అది ఏమిటంటే, తన ఎదురుగా ఎవరైనా వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే ఆ ఎదురుగా యుద్ధం చేస్తున్న వాళ్ళ తాలూకు బలం అంతా వాలికి చేరిపోతుంది. అంటే వాళ్ళు నిర్వీర్యులైపోతారు ఎదురుగా నిలబడి యుద్ధం చేసేవాళ్ళు. అటువంటి వరం ఉంది వాళ్ళకి. అందుగురించే రాముడు చెట్టు చాటున దాగి బాణాన్ని వేసి సంహరించాడు. మునసి నీల్కునే పంక్తి ముఖుడు తన్నాభికామృత కుంభ పగలగొట్టితివి గాని. యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీరాముడు రావణాసురుడి తల నరుకుతున్నాడు. నరుకుతూ ఉంటే ఏమవుతోంది, ఒకసారి నరకగానే మరొక తల మెలుస్తోంది. అలా ఎన్నిసార్లు రావణాసురుడి తలని నరికినా కూడా మళ్ళీ తల వచ్చి చేరుతోంది. ఈ రహస్యం ఏమిటో అర్థం కాలేదు శ్రీరాముడికి. ఆ సమయంలో విభీషణుడు ఆ రహస్యాన్ని చెప్పాడు రాముడికి. ఏమిటంటే, ఆ రావణాసురుడి నాభి ప్రాంతంలో అమృత కుంభం ఉన్నది. దానివల్లనే అతను ఎన్నిసార్లు సంహరించినా పునర్జీవితుడవుతున్నాడు. అందుగురించి ఆ అమృత భాండాన్ని పగలగొడితే అప్పుడు అతడు మరణిస్తాడు అని విభీషణుడు చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడంటే, నాభి మీదన ఆ అమృత కలశం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలో బాణంతో కొట్టాడు. కొట్టగానే ఆ అమృత కుంభం పగిలిపోయింది. ఆ తర్వాత రావణాసురుని రాముడు సంహరించాడు. అందుగురించి ఇక్కడ కవి ఏమన్నాడంటే, ఆ యుద్ధంలో పంక్తిముఖుడు అంటే ఎన్నో ముఖాలు, దశ కంఠుడు అతను. అంటే 10 ముఖాలు కలిగినవాడు రావణాసురుడు. అందువల్ల అతను పంక్తిముఖుడు అయ్యాడు. అతడు ఇందువల్ల మరణించాడు యుద్ధంలో అంటే, నాభిక అమృత కుంభము పగలగొట్టావు, అందుగురించి అతడు మరణించాడు. లేకపోతే అతడు మరణించేవాడు కాడు. కుంభకర్ణుడు రణక్షోణిలో తీరని నిద్ర నెదిర్చగాని. కుంభకర్ణుడు నిద్రమత్తుతో వచ్చాడు యుద్ధం చేయడానికి. ఎందుకంటే అతడికి ఒక వరం ఉంది. 6 మాసాలు నిద్ర, 6 మాసాలు భోజనం. అంటే తెలివిగా ఉండి ఆ 6 నెలలు నిద్రపోతున్నప్పుడు ఎంతమంది నిద్రలేపినా అతను లేవడు. అందుకే ఎవరైనా గాఢంగా నిద్రపోతుంటే కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు అంటారు, ఎంత లేపినా మెలకు తెచ్చుకోకపోతే. ఇక్కడ ఏం జరిగిందంటే, యుద్ధం జరుగుతోంది. రావణాసురుడి వైపు వాళ్ళందరూ చాలామంది మరణిస్తున్నారు. సైన్యం అంతా కూడా నశిస్తోంది. అప్పుడు రావణాసురుడు కుంభకర్ణుడిని నిద్రలేపడానికి పంపించాడు భటుల్ని. వాళ్ళు చాలా ప్రయత్నం చేసి కుంభకర్ణుడిని నిద్రలో నుంచి లేపారు. ఆ నిద్రపోతున్న కుంభకర్ణుడు తన నిద్ర పూర్తిగా ముగియలేదు. అందుగురించి యుద్ధరంగానికి వచ్చి ఆ నిద్రమత్తులో ఉండటం వలన నీ చేత సంహరించబడ్డాడు. లేకపోతే అతడు కూడా సంహరించబడకుండా ఉండేవాడు. ఇంకా చిక్కునే ఇంద్రజిత్తుక్కున సోదరుండు అశన నిద్రను మాని అడచగా. నీ సోదరుడైనటువంటి లక్ష్మణుడు వనవాసం సమయంలో ఆహారము నిద్ర లేకుండా గడిపాడు. 14 సంవత్సరాలు ఆ వ్రతం పూనాడు.
అయితే ఇంద్రజిత్తుకి ఒక శాపం ఉంది. ఏమిటి అది అంటే 14 సంవత్సరాలు ఎవరైతే తిండి నిద్ర లేకుండా ఉంటారో వారి చేతిలో మరణిస్తాడు. అందుకోసం ఇంద్రజిత్తు వేరే వాళ్ళు ఎవరి చేత కూడా సంహరించబడలేదు. లక్ష్మణుడు మాత్రమే సంహరించగలిగాడు. అయితే కవి ఇక్కడ ఏమంటున్నాడంటే, వాలిని సంహరించిన అతని రహస్యం నీకు తెలుసు. ఏమిటంటే ఎదురుగా వెళ్తే నీ బలం అంతా అతనికి వెళ్ళిపోతుంది. అలాగే రావణాసురుని సంహరించావంటే అతడి నాభి దగ్గర ఉన్నటువంటి అమృత భాండాన్ని పగలగొట్టాలనే రహస్యం తెలిసింది. కుంభకర్ణుడు సంహరించబడ్డాడంటే అతడికి 6 నెలల నిద్రకాలంలో యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ నిద్రమత్తు వదలలేదు. అందుచేత అతను సంహరించబడ్డాడని తెలిసింది. అలాగే ఇంద్రజిత్తుని నీ సోదరుడైనటువంటి లక్ష్మణుడు తన పూనినటువంటి వ్రతం వలన సంహరించగలిగాడు. ఇందరి ఆయంబులు ఎరుగుదువు, అందువలన మడిసిరి అసురులు నీ చేత మడియువారే. ఇంతమంది తాలూకు వాళ్ళ రహస్యాలన్నీ కూడా నీకు తెలిసాయి. అందువల్లనే ఆ రాక్షసులందరూ కూడా నీ చేత సంహరించబడ్డారు. లేకపోతే నువ్వు సంహరించగలవా వాళ్ళని అంటూ ఈ పద్యంలో ప్రశ్నిస్తున్నాడు. ఆ అసురులైన వాళ్ళ తాలూకు రహస్యాలన్నీ నీకు తెలిసాయి, అందుకే నువ్వు వాళ్ళని సంహరించావు అంటూ చెప్పాడు కవి. తర్వాత పద్యం. మొసలి పెట్టిన కస్తి మొర్రబెట్టిన హస్తి రక్కరించి నన్న రంబెమేమి, తులువ పల్వురిలోన వలువ విప్పంగ చాన సిగ్గుగాచితి నన్న పగ్గయేమి, బలువు శాపము చేత బండపారిన నాతి రంకు బాపితి నన్న బింకమేమి, పెద్ద మోదిన భీతి బెగడి వచ్చిన కోతి కండజేసితి నన్న అందమేమి, భవభయంబున నిన్నెంత ప్రస్తుతింప కరుణ చేపట్టలేని నీ ఘనత ఏమి, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. ఈ పద్యంలో ముందు గజేంద్ర మోక్షం గురించి చెప్తున్నాడు. మొసలి పెట్టిన కస్తి మొర్రబెట్టిన హస్తి రక్కరించితనన్న రంభ్యమేమి, నీకు ఎందుకయ్యా అంత గర్వం? ఏం చేసావు? ఆ మొసలి ఎంతో కష్టపెట్టింది ఆ గజేంద్రుడిని. కష్టపెట్టినప్పుడు ఆ గజేంద్రుడు నీ గురించి మొరపెట్టుకుంటే పరిగెత్తి వచ్చి ఆ మొసలిని సంహరించి గజేంద్రుడిని రక్షించావు. ఆ విధంగా నువ్వు చేసావు, బాగానే ఉంది. ఇంకా తులువ పల్వురిలోన వలువలు విప్పంగ చాన సిగ్గుగాచితి నన్న పగ్గేమి. పగ్గె అంటే ప్రజ్ఞ. అయితే ఇక్కడ తులువ అంటే దుర్మార్గుడు, దుష్టుడైనటువంటి ఆ దుశ్శాసనుడు పల్వురిలోన అంటే ఎంతోమంది సభలో కూర్చుని ఉండగా ఆ వీళ్ళ వలువ విప్పంగా, వలువలు అంటే వస్త్రాలు విప్పుతూ ఉంటే చాలా అంటే అక్కడ స్త్రీ, ఆమె ద్రౌపది, ఆమె సిగ్గుని కాచితినన్న ప్రజ్ఞ ఏమి, నీ దగ్గర ప్రజ్ఞ ఉన్నదని అనుకుంటున్నారు కదా అందరూ కూడా. ఆ దుశ్శాసనుడు ఆ ద్రౌపది యొక్క చీరని విప్పుతూ ఉంటే నువ్వు అడ్డుపడి ఆమెకి అక్షయమైనటువంటి స్త్రీ చీరలను ఇచ్చి ఆమె మానాన్ని కాపాడావు. ఇంకా బలువు శాపము చేత బండబారిన నాతి రంకుబాపితి నన్న బింకమేమి. ఇక్కడ అహల్య వృత్తాంతం చెప్తున్నాడు. తన భర్త యొక్క శాపం చేత బండపారిన నాతి అంటే రాయిగా మారిపోయింది అహల్య. ఏమైందంటే గౌతముడు తాలూకు భార్య అహల్య, వాళ్ళిద్దరి దగ్గర అంటే పర్ణశాలలో ఉన్న సమయంలో ఇంద్రుడు అహల్యని కోరుకుని ఒకసారి ఏం చేస్తాడంటే గౌతముడు తెల్లవారుజామునే అనుష్ఠానాలన్నీ తీర్చుకోవడానికి నదీ తీరానికి వెళ్తాడు రోజు ఒకే సమయంలో. ఆ సమయాన్ని చూసుకుని ముందుగానే 1 గంట ముందుగానే కోడిలాగా అరిచాడు. కోడిలాగా అరవగానే కోడి సాధారణంగా తెల్లవారుజామున
అరుస్తుంది. అది సూర్యోదయానికి ముందు 1 గంట 2 గంటల ముందు అరుస్తూ ఉంటుంది జాముల ప్రకారం కోడి. ఆ రకంగా కోడి కోత వినగానే గౌతముడు ఏమనుకున్నాడంటే తెల్లవారు వస్తోంది అన్న భావనతోటి వెంటనే లేచి నదీ తీరానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతముడి వేషాన్ని ధరించి అహల్య దగ్గరికి వచ్చి ఆమెని పొందాడు. ఆ విషయాన్ని గౌతముడు తిరిగి వచ్చినప్పుడు తెలిసింది గౌతముడికి. తన రూపాన్ని ధరించిన దేవేంద్రుడు మోసగించాడు ఈ విధంగా అని. వెంటనే దేవేంద్రుడికి శాపాన్ని ఇచ్చాడు. అహల్యని రాయి వైపు అని శపించాడు. ఆమె క్షమాభిక్ష వేడుకున్నప్పుడు దయతలిచి సరే రాయిగా పడి ఉండు, తర్వాత కొన్నాళ్ళకి శ్రీరాముడు ఈ మార్గాన అరణ్యంలో వస్తూ ఉన్నప్పుడు అతని పాదధూళి నిన్ను సోకితే నువ్వు మళ్ళీ స్త్రీగా మారుతావు అని శాప విమోచనం చెప్పాడు. అదేవిధంగా విశ్వామిత్రుడు యాగరక్షణకి బయలుదేరి వచ్చినటువంటి రామలక్ష్మణులు ఆ మార్గంలో నడుస్తూ ఉంటే శ్రీరాముడి యొక్క పాదధూళి సోకి ఆ రాయి మళ్ళీ అహల్యగా మారింది. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఆమె అంతకుముందు ఇంద్రుడితో ఆమె చేసినటువంటి ఆ వ్యవహారం వల్లనే కదా ఆమెకు శాపం కలిగింది. రాముడి పాదధూళి తొలగగానే ఆమె తాలూకు అపవిత్రత పోయి మళ్ళీ పవిత్రురాలు అయ్యిందనమాట. అందుకే ఇక్కడ ఈ మాటని వాడాడు. బలువు శాపము చేత బండపారిన నాతి రంకు బాపితి నన్న బింకమేమి. నీకు ఆ బింక ఉంది ఏమిటి అంటే ఒక రాయిని నేను స్త్రీగా మార్చగలిగి పునీతుగా చేశాను అనేది. ఆ తర్వాత పెద్ద మోదిన భీతి బెగడి వచ్చిన కోతి కండజేసి నన్న అందమేమి. పెద్ద మోదిన భీతి అంటే పెద్దవాడైనటువంటి వాలి అతడిని దండించగా అక్కడి నుండి పారిపోయినటువంటి సుగ్రీవుడు, బెగడి వచ్చిన కోతి అంటే సుగ్రీవుడు, భయపడి వచ్చినటువంటి సుగ్రీవుడు. ఎందుకు అంటే అప్పట్లో వాలి సుగ్రీవులు ఇద్దరూ కూడా అన్నదమ్ములు కదా. వాళ్ళు హాయిగా ఉంటున్న రోజులలో ఒక రాక్షసుడు, దుందుభి అనే రాక్షసుడు చాలా బాధలు పెట్టారు. ఈ వాలితో యుద్ధానికి వచ్చి నన్ను జయించగలవా అని చెప్పి సవాలు విసిరాడు. అప్పుడు వాలి ఆ దుందుభితో పోట్లాడటానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ దుందుభి దెబ్బలు తిని పారిపోవడం మొదలుపెట్టాడు. వాలి అతన్ని తరుముతూ వెళ్ళాడు. సుగ్రీవుడు మిగిలిన సైన్యం కూడా వాలితో పాటు వెళ్ళారు. ఆ దుందుభి అనే రాక్షసుడు ఏం చేశాడంటే ఒక గుహలో దూరిపోవడంతో వాలి కూడా ఆ గుహలోకి వెళుతూ సుగ్రీవుడితోటి ఆ సైన్యంతో ఏం చెప్పాడంటే నేను లోపలికి వెళ్ళి రాక్షసుడిని ఎదిరిస్తాను, నేను వచ్చే వరకు మీరు ఈ గుహ దగ్గరే ఉండండి అంటూ వాళ్ళకి ఆజ్ఞాపించి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కాలం గడిచిపోయిన తర్వాత లోపల నుండి భీకరంగా ధ్వనులు వినిపిస్తున్నాయి, యుద్ధం చేస్తున్నటువంటి ధ్వనులు. వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాలి బయటకు వస్తాడని. ఆ సమయంలో ఏం జరిగిందంటే రక్తం ఏరులై ప్రవహించడం మొదలుపెట్టింది ఆ గుహ బయటకి. అది చూసినప్పుడు మిగిలిన అందరూ కూడా భయపడ్డారు. ఏమనుకున్నారంటే వాలి మరణించాడు, ఆ దుందుభే గెలిచాడు, అందువల్లనే వాలి బయటికి రాలేకపోతున్నాడు, అతను మరణించి ఉంటాడు, ఆయన రక్తమే ఈ విధంగా ప్రవహిస్తోంది అన్న ఆలోచన వచ్చింది వీళ్ళకి. రావడంతో ఆ రాక్షసుడు కనుక బయటికి వచ్చేసాడంటే మనల్ని అందరినీ కూడా సంహరిస్తాడన్న భయంతో ఒక పెద్ద బండరాయిని ఆ గుహకి అడ్డంగా పెట్టేసి నగరానికి వెళ్ళిపోయారు. కిష్కింధ నగరానికి వెళ్ళిపోయిన తర్వాత వాలి మరణించాడన్న ఉద్దేశంతో సుగ్రీవుడు రాజయ్యి పరిపాలిస్తున్నాడు. అయితే ఇక్కడ వాలి మరణించలేదు, దుందుభే మరణించడంతో ఆ దుందుభి కళేబరాన్ని బయటికి తీసుకొచ్చి కాలితో ఒక్క తాపు తన్నాడు వాలి. తన్నగానే ఆ కళేబరం వెళ్ళి ఋష్యముఖ పర్వతం మీద పడింది. అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషి ఈ శరీరాన్ని చూసి చాలా ఆగ్రహించాడు. ఇటువంటి పని ఎవడైతే చేశాడో అతడు గనక ఈ స్థలానికి వస్తే వెంటనే తల 1000 చెక్కలై మరణిస్తాడని శపించాడు. అయితే ఇక్కడికి నగరానికి వచ్చి చూసేసరికి సుగ్రీవుడు రాజుగా ఉన్నాడు కదా. అప్పుడు వాలికి చాలా కోపం వచ్చింది. నేను గుహలో ఉంటే ఆ గుహలో నుండి నేను బయటికి రాలేదన్న కారణంతో నువ్వు నగరానికి రాజు అవుతావా? అక్కడ బండరాయిని కూడా మూసిపెట్టాడు కదా గుహాముఖంలో. ఆ బండరాయిని కూడా అడ్డుగా పెట్టి నేను రానన్న ఉద్దేశంతో, నేను ఇంక వచ్చి నిన్నేమీ చేయలేనన్న ఉద్దేశంతో నువ్వు రాజ్యాన్ని అపహరించావు ఆగ్రహించి
ఆ సుగ్రీవుడిని బాగా దెబ్బలు కొట్టి అతన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. బహిష్కరించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సుగ్రీవుడికి వాలి బాధ తప్పటం లేదు. ఆ రకంగా అతను శిక్షించబడ్డాడు. ఎక్కడికి వెళ్తాను అని ఆలోచించినప్పుడు ఈ పర్వతం గుర్తొచ్చింది వాడికి. వచ్చి వెంటనే వాళ్ళందరూ తనును ఇంకొక 4 మంత్రుల్ని తీసుకుని ఆ పర్వతం మీదకి వెళ్ళి తలదాచుకున్నాడు సుగ్రీవుడు. అక్కడికే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు హనుమంతుడు వీళ్ళని చూసి వీళ్ళని తీసుకుని వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి కలిగించాడు. ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారనమాట. రాజ్యాన్నేమో వాలి నుంచి సుగ్రీవుడికి వచ్చేటట్టు చేయడానికి రాముడు, సీతాదేవిని వెతికి పెడతానని సుగ్రీవుడు ప్రమాణాలు చేశారు. ఆ విధంగా ఇక్కడ జరిగిన కథ ఏమిటంటే, పెద్ద మోదిన భీతి అంటే పెద్దవాడైనటువంటి వాలి తనని మోదిన అంటే బాగా శిక్షించగా, దెబ్బలు కొట్టగా భయపడిపోయి ఆ ఋషిముఖ పర్వతం మీద తలదాచుకున్నటువంటి సుగ్రీవుడు నీ అండ కోరాడు. ఆ అండ కోరినప్పుడు అతనికి నువ్వు సహాయం చేసావు. ఆ రకంగా చేసిన పనిలో కూడా అందం ఉందని మురిసిపోతున్నావేమో. ఈ పనులన్నీ చేసావు కదా, ఎందుకంటే గజేంద్రుడినేమో మొసలిబారి నుండి కాపాడేవు, ఆ ద్రౌపదినేమో వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఆమెకి అవమానం జరగకుండా సభలో కాపాడేవు, బండబారినటువంటి ఆ స్త్రీ అయిన అహల్యని మళ్ళీ ఆమె పునీతురాలయ్యి స్త్రీగా మారేటట్లుగా చేయగలిగేవు, వాలి బాధ నుండి తప్పించి సుగ్రీవునికి రాజ్యాన్ని కట్టబెట్టావు. ఇన్ని పనులు నువ్వు చేసావు కదా, మరి భవభయమున నిన్నెంత ప్రస్తుతింప కరుణ చేపట్టలేని నీ ఘనత ఏమి, ఇన్ని గొప్ప పనులు చేశానన్న పేరు తెచ్చుకున్నావు. మేమేమో ఇక్కడ నిన్ను ఎంతో ప్రార్థిస్తున్నాం, ఈ భవబంధాల నుండి మాకు విముక్తి కలిగించు స్వామి, మమ్మల్ని రక్షించు, నీ పూజల్ని నువ్వు సరిగా జరిపించుకో, ప్రజానీకానందరినీ కాపాడు అంటూ ఇంత మొర పెట్టుకుంటున్నాం కదా. అలాంటప్పుడు నువ్వు రావట్లేదు, రక్షించటం లేదు, నీ ఘనతను చూపించటం లేదు. అప్పుడెప్పుడో ఈ ఘనతలన్నీ చూపించావన్న పేరు పొందావు, కానీ ఇప్పుడేమీ చూపించటం లేదు. అలాంటప్పుడు నీ ఘనత గురించి మేము ఎలా నమ్మాలయ్యా అంటూ ఈ పద్యంలో ప్రశ్నిస్తున్నాడు. ఈ విధమైనటువంటి 2 పద్యాలు ఇవాళ తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇంకో 2 పద్యాలతో రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.